కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. ప్రజా సమస్యలకు పరిష్కారాన్ని చూపుతూ అభివృద్ధి పనులను పట్టాలెక్కిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే అధికారి జిల్లా కలెక్టర్. ఓ ప్రాంతం రూపురేఖలు మార్చేయడంలో కలెక్టర్లదే కీలక పాత్ర. మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పనితీరు ఎలా ఉంది? ప్రజా సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్నారా? ఆయన వచ్చాక జిల్లాలో కనిపిస్తున్న మార్పులేంటి? ఐఏఎస్ సి నారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల పారదర్శక అమలుపై దృష్టి సారించారు. ఆయన జిల్లాకు వచ్చిన తరువాత విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జిల్లాలో అన్ని వ్యవస్థలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్గా నారాయణరెడ్డి పనితీరు ఎలా ఉంది? కలెక్టర్గా జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై నారాయణరెడ్డి దృష్టి సారించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకే అందేలా చర్యలు తీసుకుంటున్నారు. తరచుగా ఆసుపత్రులు, పాఠశాలలు తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సర్కారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పుస్తకాలు, యూనిఫామ్స్ లాంటి వాటిపై దృష్టి సారించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక భూభారతిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. మిగతా జిల్లాలతో పోలిస్తే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు 17,440 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 10,727 ఇండ్లు గ్రౌండింగ్ దశలో ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భూములకు హద్దులు నడించి ఫెన్సింగ్ వేయిస్తున్నారు. మోయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో గోశాలకు ఇటీవలే 99 ఎకరాల భూమిని కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫార్మాసిటీ భూబాధితులకు ప్లాట్లు కేటాయించారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూమిచ్చేందుకు రైతులు నిరాకరించినా వారికి నచ్చజెప్పి వివాదాలు లేకుండా భూసేకరణ చేపట్టారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా నారాయణరెడ్డి ఎలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ విషయంలో ఆయన అంతగా శ్రద్ధ పెట్టనట్టు తెలుస్తోంది. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? జిల్లాలో ఇప్పటి వరకు పనిచేసిన కలెక్టర్ల కంటే నారాయణరెడ్డి ప్రజలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రతి సోమవారం ప్రజావాణిలో అందే వినతుల్ని వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో పెట్టొద్దని అధికారులను ఆదేశిస్తున్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించే సదస్సులో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ చట్టం ద్వారా 90% భూ సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారమవుతాయని చెప్తున్నారు. ఇదొక మంచి అవకాశమని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? అభివృద్ధి పనులు, పథకాల అమలుకు సంబంధించి ఫైళ్ల క్లియరెన్స్ లో ఆలస్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు కలెక్టర్ నారాయణరెడ్డి. ప్రజల నుంచి అందే అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేస్తున్నారు. తరచుగా అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూ ఫైళ్ల క్లియరెన్స్ లో ఆలస్యం చేయొద్దని చెప్తున్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారనే పేరుంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 1/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.